హలో ఎవ్రీవన్. సో లూప్స్ ప్లేలిస్ట్లో ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ ఏమంటున్నారు చూడు, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే సమ్ ఆఫ్ సిరీస్ ఇచ్చాడు. ఈ సిరీస్ ఏంటి? ఒక ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ లైక్ ఎన్ అనే టర్మ్ ఇస్తే అన్ని టర్మ్స్ యొక్క సమ్ కావాలి. ఎగ్జాంపుల్ ఇచ్చాడు 5 అనే టర్మ్స్ లైక్ ఎన్ 5 అయితే 9, 99, 999, 49, 59 ఈ టోటల్ యొక్క సమ్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ n 5 అయితే 9 ప్లస్ 99 ప్లస్ 999 ప్లస్ 4 9s ప్లస్ అండ్ దెన్ 5 9s ఇలా దీని యొక్క హోల్ రిజల్ట్ వాడికి డిస్ప్లే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ 6 అయితే ఇంకొకటి యాడ్ చేస్తావు 1 2 3 4 5 6 అలా. ఓకేనా? అంటే ఎన్ అనేది ఎంత అయితే అన్ని సెట్ ఆఫ్ సిరీస్ని పెంచుతున్నావు. మరి ఇప్పుడు దీన్ని నార్మల్ కేసులో ఎలా చేస్తావు? ఇనీషియల్గా 9 అంటున్నాడు, దాని తర్వాత 9 కాస్త 99 యాడ్ చేయ అంటున్నాడు, దాని తర్వాత 999 యాడ్ చేస్తున్నాడు. ఇలా మరి ఎలా యాడ్ చేస్తాము, ఎలా పెంచుతాము? జనరిక్ వేలో మాన్యువల్గా ఎలా చేస్తామో చూద్దాం. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ప్యాటర్న్ ఉంటే అప్పుడు లూప్స్ గురించి ఆలోచిద్దాము. సపోజ్ ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్ ఇనిషియల్గా 9 ఉంది, ఇది లైక్ సమ్ వాల్యూ అనుకుందాము, వాల్యూ అనే వేరియబుల్. ఇప్పుడు ఏంటి, నాకు స్టోర్ అవ్వాలి కాబట్టి, రిజల్ట్ స్టోర్ అవ్వాలి కాబట్టి అప్పటిదాకా నాకు వచ్చిన ఆన్సర్ని ఒక దగ్గర పెట్టుకొని నెక్స్ట్ ఇన్స్టాన్స్ అని కూడా యాడ్ చేయాలి కాబట్టి టిల్ దాట్ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాము. అంటే సమ్ అనేది ఏమైంది, ఆ ఇన్స్టాన్స్కి రన్ అవుతున్నప్పుడు అప్పటిదాకా రన్ అయిన వాల్యూ ఎంత, లైక్ సమ్ ఎంత. ఓకేనా? ఇది మాత్రం ఇప్పటికీ నీకు ఆ మినిమం క్లియరెన్స్ ఉండిపోవాలి. ఇప్పుడేంటి, వాల్యూ తీసుకొని సమ్లో యాడ్ చేసి లైక్ సమ్ని యాడ్ చేసి సమ్లో పెడితే ఇనీషియల్గా సమ్ 0 ఉంటాయి. ఇక్కడ నాకు వచ్చే రిజల్ట్ ఎంత, 99 9 అంతేనా? నెక్స్ట్ ఏం చేయాలి, నేనేం చేయాలి చెప్పు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ n 1 అయితే ఇది ఒక్కటి రాస్తే సరిపోతుంది, అదొక్కటి రాస్తే సరిపోతుంది. కానీ n 2 అయితే అప్పుడేం చేయాలి, నెక్స్ట్ ఈ సమ్ములో అంటే అప్పటిదాకా ఉన్న సమ్ములో నేను 99ని యాడ్ చేయాలి. అప్పుడే కదా ఈ హోల్ ప్రాసెస్ అంతా 9 ప్లస్ 99 యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఆ యొక్క డేటా అనేది ఎక్కడ ఉండిద్ది, అది ఇప్పుడు సమ్లో పెట్టినప్పుడు వాడికి కావాల్సింది అంతే కదా చివరిగా. ఇఫ్ ఇన్ కేస్ 2 అయితే మరి ఇక్కడ 99ని ఎలా తెప్పిగలను, లేదా ఈవెన్ థర్డ్ కేసులో రన్ అయితే అప్పటిదాకా నాకు ఆ సమ్ములో 9 ప్లస్ 99 యాడ్ చేస్తే ఎంత ఉండిద్దో అంత డేటా ఉండిద్ది. నెక్స్ట్ ఏం చేయాలి, 999 యాడ్ చేసి మళ్ళీ అదే సమ్లో పెట్టాలి. అంతేనా? వాడికి కావాల్సింది ఫస్ట్ 9, నెక్స్ట్ ఈ 9 ప్లస్ 99 ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ 3 అంటే 9 ప్లస్ 99 ప్లస్ 999 ఆన్సర్ని ఈ సమ్ములో చూపించి అది ప్రింట్ చేయాలి. అంతేనా? మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఈ వాల్యూ ప్లస్ సమ్ అంటే 9 వస్తుంది. ఇప్పుడున్న అప్పటిదాకా స్టోర్ అయిన సమ్ డేటా తీసుకొని 99 యాడ్ చేస్తుంటే అది వస్తుంది. అండ్ నెక్స్ట్ అప్పటిదాకా స్టోర్ అయిన డేటా తీసుకొని 999 యాడ్ చేస్తే నాకు అది వస్తుంది. మరి అసలు ఈ 9ని 999ని ఎలా జనరేట్ చేయాలి, అదే కదా ఇక్కడ మెయిన్ పార్ట్. మనకి ఎలా చేయొచ్చు, వన్స్ ఇనిషియల్ కంప్యూటేషన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఫర్దర్ కంప్యూటేషన్లో అంటే దీనికి ముందు అదే వాల్యూ తీసుకొని దాన్ని ఇంటూ 10 చేస్తున్నా. ఏమైంది, ఇప్పుడు వాల్యూలో ఉన్న కంటెంట్ ఫెచ్ అయ్యి 9 ఇంటూ 10 చేస్తే ఏమైంది, 90 అవుతుంది. ఇప్పుడు ఈ 90కి నేను ఒక 9 యాడ్ చేస్తే, ఈ 90కి నేను ఒక 9 యాడ్ చేస్తే 99 వచ్చిందా? ఇప్పుడు ఈ 99 ఏమవ్వాలి, అప్డేటెడ్ వాల్యూలో కదా మనకు ఉండాల్సింది. ఎందుకు, వాల్యూని ఇనిషియల్ వాల్యూని ఉపయోగించి నెక్స్ట్కి 99ని తెప్పిగలగాలి. అందుకే కదా ఇందులో స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం అవ్వాలి, ఇదే 99ని
999 కింద చేయాలి. అప్పుడే కదా నెక్స్ట్కి మనం దీన్ని యాడ్ చేయగలం. అంటే ఈ ఉన్న వాల్యూని మళ్ళీ వాల్యూలో పెడుతున్నా. ఇప్పుడేంటి 9 కాస్త 99 అయింది. ఇప్పుడు ఈ 99ని నేను రిమూవ్ చేసి ఇక్కడ వాల్యూ అని రాయొచ్చా? క్లారిటీగా ఉందా? ఇప్పుడు అప్పటిదాకున్న 9ని ఫెచ్ చేసి కరెంట్ ఇప్పుడు వాల్యూలు ఎంత ఉంది? 9 కాదు 99 ఉంది. ఈ 9 + 99 ఎంతైతే టోటల్ అయిందో దాన్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నా సమ్ములో. మళ్ళీ ఏం చేయాలి? ఈ 99ని తెప్పియాలంటే 999ని అదే వాల్యూకి మళ్ళా ఇంటూ 10 చేస్తే 99 ఇంటూ 10 చేస్తే 990 అయింది. ఇప్పుడు దీనికి మళ్ళా +9 చేస్తే ఇప్పుడు దానికి మళ్ళా +9 చేస్తే 999గా. అండ్ దీన్ని మళ్ళా వాల్యూలోనే పెడతా. అండ్ చూడు ఇక్కడ 99 కాస్త 999 అయింది. అండ్ ఇక్కడ ఇలా కాన్స్టెంట్గా తీసుకునే బదులు వాల్యూని ఫిక్స్ చేస్తా. ఇప్పుడు చూడు, ఓవరాల్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఒక ప్యాటర్న్ని చేసావో నెక్స్ట్ కూడా అదే వస్తుంది. ఆ నెక్స్ట్ కూడా అదే నెక్స్ట్కి వచ్చింది. ఆ తర్వాత వంచిది అయిపోయిన తర్వాత మళ్ళా నువ్వు వాల్యూని ఫెచ్ చేసి మళ్ళా ఇంటూ 10 చేసి +9 చేసి అదే వాల్యూలో పెట్టాలా? కోడ్ రిపిటేషన్. ఇలా కోడ్ రిపీట్ అయ్యింది కాబట్టే మనం లూప్స్కి వెళ్తున్నాము. ఐ హోప్ ఇది నీకు క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. ఓకేనా? నీకు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామని చూద్దాము ఇంప్లిమెంటేషన్లో. చూడు, ఇనీషియల్గా వాడేమని ఇస్తాడు? ఎన్ని టర్మ్స్ అనేది ఇస్తాడు. మనం అన్ని టర్మ్స్ వరకు అది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫర్ i = 1, i <= 5 times ఏం చేయాలి? నేను int వాల్యూ అనే దాంట్లో ఇనీషియల్గా 9 స్టోర్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆ వాల్యూని ప్రింట్ చేద్దాము ఒక 5 సార్లు. ఇప్పుడు నాకేమొచ్చింది చెప్పు? 9, నెక్స్ట్ లైన్లో 9, నెక్స్ట్ లైన్లో 9, నెక్స్ట్ లైన్లో 9, అలా 5 టైమ్స్ వచ్చిందా? 5 టైమ్స్ వచ్చింది. అంటే వాల్యూ అప్డేట్ కావట్లేదు. మరి ఈ వాల్యూని ఎలా అప్డేట్ చేయాలి? వన్స్ నాకు కావాల్సిన కంప్యూటేషన్ అయిన తర్వాత ఆ వాల్యూని తీసుకొని దానికి ఇంటూ 10 చేస్తే 90 అయింది. మళ్ళా దానికి 9 యాడ్ చేసి వాల్యూలో పెట్టు. ఇప్పుడు నాకు 10 + 9 ఫస్ట్ అవ్వాలా, వాల్యూ ఇంటూ 10 ఫస్ట్ అయిద్దా అంటే బాడ్మాస్ రూల్. సరే, నాకు ఆ క్లారిటీ కూడా నాకు వద్దు, నేను గుర్తుపెట్టుకోలేరంటే నీకేది ఫస్ట్ అవ్వాలి అనే దాన్ని పారెంథసిస్లో పెట్టుకో, ఇంకా క్లారిటీగా ఉండిద్ది. అండ్ ఇప్పుడు మళ్ళా దీన్ని ప్రింట్ చేద్దాము. ఏమవుతుందో చూడు. 9, 99, 999, 49, 59. అంటే సమ్హౌ వాల్యూ అనే దాన్ని ఈచ్ ఇటరేషన్కి నువ్వు చేంజ్ చేస్తున్నావా లేదా? చేంజ్ చేస్తున్నావు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఎక్స్ట్రాగా ఒక సమ్ వాల్యూ తీసుకొని వన్స్ ఇనీషియల్గానే మనం 9 స్టోర్ చేసాం కాబట్టి ఇక్కడే యాడ్ చేసుకో, సమ్ += వాల్యూ అని. అండ్ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇక్కడ 9 సిరీస్ సమ్. చూడు, ఒకసారి రన్ చేయి. 4 1s 05. అండ్ దీనికైనా అంటే నువ్వు మూడింటికి రన్ చేసుకో. ఇప్పుడు ఏంటి? ఆటోమేటిక్గా రిపిటేషన్ ట్యాకిల్ చేసావు కదా, నువ్వు ఎక్స్టర్నల్గా చేంజ్ చేయక్కర్లా కదా, ఒక వేరియబుల్తో మిగతా ట్యాకిల్ చేసావు అంతే. ఇంకేముంది అందులో? పెద్ద నంబర్ రన్ చేసుకో. కానీ ఆ 10 digits అనేది నువ్వు ఇంటిలో స్టోర్ చేస్తున్నావు కాబట్టి దాని సైజు అప్లికబుల్ అవ్వాలి. 10 numbers లాంగ్ ఇంటీజర్ స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటేనే నువ్వు రన్ చేయాలి.
ఆ క్లారిటీ అయితే ఉంది కదా, ఎందుకంటే నువ్వు 10 డిజిట్స్ ఆఫ్ 9ని స్టోర్ చేయాలి. ఇక్కడ చూడు, నంబర్ అనేది ఈ 9 ప్లస్ 99 ప్లస్ 999 ప్లస్ అలా 10 9స్ 10 టైమ్స్ 9 ఇట్లా యాడ్ చేస్తే నాకేం రావాలి హోల్గా పాజిటివ్లో రావాలి. కానీ ఇక్కడ ఏమైందో చూడు, నెగిటివ్స్లో అయింది. ఎందుకు? డేటా అనేది ఇంటీజర్లో పట్టలా, అది ఓవర్ఫ్లో అయింది. మరి దీనికి లాంగ్ వాడుకో. నాకు ఇక్కడ 10 డిజిట్స్ కాబట్టి ఇందులో వాల్యూ అనే దాంట్లో చేంజ్ చేస్తున్నావు కాబట్టి దీన్ని లాంగ్ కింద మార్చు. ఇప్పుడు మళ్ళీ రీరన్ చేయి. సమ్ములో పెద్ద వాల్యూ స్టోర్ అవ్వాలి, లాంగ్లో పెద్ద వాల్యూ స్టోర్ అవ్వాలి. అండ్ సి ఇక్కడ నీకు ఆబ్వియస్గా రిజల్ట్ వచ్చింది, డేటా టైప్స్ అంతే. సో ఇలా మనము ఇంతే కాదు, ప్రతి క్వశ్చన్కి ఇంతే. మనకి అసలు బేసిక్గా ఏంటి, ఏమైనా రిపీటింగ్ ప్యాటర్న్ ఉందా, ఉంటే అది నిజంగా మనం లూప్స్లో పెట్టచ్చా, పెడితే ఎలా పెట్టాలి, నీకు ఈ క్లారిటీ ఉంటే అసలు ఇఫ్ లూప్స్ మీద నీకు ఇంక అయిపోయినట్టే, లూప్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా నీకు ఆ క్లారిటీ ఉంటే ఇక అయిపోయినట్టే లూప్స్. సో యా, that's it for this video. Thank you.